శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆత్మీయులారా, దేవీ నవరాత్రి సందర్భంగా మనం దేవీ మహిమల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మూడవ రూపమైనటువంటి దశమహావిద్య దేవతల గురించి తెలుసుకుందాం. దశమహావిద్య అనగా 10 దేవతల పరబ్రహ్మ స్వరూపిణి అయి ఆదిశక్తి అత్యంత శక్తియుతంగా భాషిస్తూ ఉంటుంది. ఈ యొక్క వర్గంలో చాలా ప్రసిద్ధి చెందిన వారెవరు? కాళీ, తార, లలిత, త్రిపుర సుందరి, భువనేశ్వరి మరియు కమలాదేవి అని. అలానే ప్రసిద్ధి కానటువంటి భైరవి, చిన్నమాస్త, ధూమావతి, బగళాముఖి మరియు మాతంగి దేవతలు కూడా ఉన్నారు. ఈ 10 దేవీలు విష్ణు యొక్క దశావతారాలకు ప్రతినిధి అని ఒక వైష్ణవ పురాణం నమ్మకం. దేవీ మహాత్మ్య ప్రకారం దుష్టశక్తులను దమనం చేయాలి. అందుకోసమే దేవి విభిన్నమైన అవతారాలను దర్శించింది. అదే ఈ 10 దేవతలు విష్ణువు యొక్క దశావతారాలు. మరియు అనే వ్యత్యాసములున్న వారు కూడా ఉన్నారు. కాళీ, తార, భైరవి మరియు మాతంగి ఇలా అనేక రూపాలను కూడా ధరించి ఉంది. కర్తవ్యాల్లో వైవిధ్యత వల్ల ఇలా ఉంది. ఎక్కువగా ఈ దేవీ దేవతలు ఉగ్రదేవతలై ఉండి శివుని దేహం పైన కూడా కూర్చుని ఉన్నట్టు లేదా నిల్చుని ఉన్నట్టు కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది శివుని పైన శక్తి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. ఈ అన్ని దేవతలు తాంత్రికంగా పూజించబడుతున్నారు, అనగా వామాచార మార్గంతోనే పూజించబడతారు. ఈ దేవతల పూజ కోసం శతశతమానం నుండి ప్రత్యేకంగా తంత్రశాస్త్రమే రచించబడి ఉందని 7వ అధ్యాయంలో మనకు దేవి పురాణాల్లో తెలుస్తుంది. తర్వాత 4వది సప్తమాతృకా దేవతలు. ప్రాచీన కాలంలో సప్తమాతృకలు మన దేశంలో పూజించబడేవారు. వైదిక పూర్వకాలంలో ఈ మాతృకా పూజ చాలా విశేషం. స్త్రీ దేవతలను వరుస క్రమంలో చెక్కినటువంటి ఫలకములు కూడా చరిత్రకారులకు ఆ యొక్క పరిశోధనలు దొరికినాయి. ఇంకొక సిద్ధాంతం ప్రకారం సప్తమాతృకలు మూలము ద్రావిడ సంస్కృతికి చెందినట్లుగా తెలుస్తుంది. గ్రామముల్లో మరియు అడవి జాతి జనులలో ఈ దేవతలను పూజించేటువంటి పద్ధతి ఉంది. క్రమంగా వైదిక సంస్కృతిలో ఈ దేవతలు చేర్చబడ్డారు. తదనంతరం ఈ దేవి యొక్క సంఖ్య ఇదమిత్తంగా నిర్దిష్టంగా చెప్పలేదు. కాలక్రమంలో ఈ సంఖ్య 7కు పరిమితమైంది. సోమరసం తయారు చేయడానికి కోసం వాడేటువంటి సప్తమాతృకల అనుమతిని పొందే సోమరసం తయారు చేయాలని ఋగ్వేదంలో ఉల్లేఖం ఉంది. మహాభారతంలో ఈ దేవీల గురించి ప్రస్తావిస్తూ స్కందుడు తన్ను పాలిచ్చి పోషించినటువంటి తల్లులుగా 6 మందిని పేర్కొన్నారు. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం పుంజమునకు ఈ దేవతలు విశేషమైన సంబంధం ఉందని కూడా తెలుపబడింది. మొదటి శతమానంలో కుషానుల కాలంలో మొట్టమొదటిగా సప్తమాతృకల గురించి శిలలపైన చెక్కబడి ఉంది. ఈ ప్రతిమలు దేవి యొక్క ఆయుధాలు మరియు రూపాల గురించి విశేషంగా తెలియజేస్తున్నాయి. అనేక మార్లు ఈ దేవి నాశకారి దేవతలుగా కూడా మనం ప్రతిబింబించబడింది. నవజాత శిశువులను రక్షించడం మరియు పిల్లల యొక్క రోగములను మరియు అకాల మరణం నుండి ప్రజలను కాపాడటమే ఈ దేవతల యొక్క ఉద్దేశ్యమై ఉన్నందున అందరూ ఆ కాలంలో ఈ యొక్క సప్తమాతృకలను పూజించేవారు, ప్రార్థించేవారు. మరియు ఈ దేవతలు చెట్లు, గుహలు, శ్మశానంలో మరియు 3 రహదారుల కూడలిలో ఆయా స్థానములలో ఈ యొక్క దేవతలను స్థాపించేవారు. అక్కడే వారు ఉంటారని కూడా ప్రజల నమ్మకం. వారు అతి సుందరంగాను మరియు అతి క్రూరంగాను కనపడతారని ప్రజల నమ్మకం. మధ్యప్రదేశ్లో పరహారి అనే చోట 4వ శతాబ్దంలో ఉన్నటువంటి సప్తమాతృక దేవస్థానం నేడు చాలా ప్రసిద్ధి చెందినటువంటి పురాతన దేవస్థానం. దేవి మహాత్మ్యంలో సప్తమాతృకలను
దుర్గ 7 రూపములుగా ఉందని చెప్పబడింది. వారే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండి లేక నారసింహి మరియు ఐంద్రి అని. వీరు అవే పేర్లతోనే పిలవాలని చెప్తారు. బ్రహ్మ, శివుడు, కుమారుడు అనగా స్కందుడు, విష్ణువు, వరాహ, నారసింహ మరియు ఇంద్రుడు. ఈ దేవతలకే వారు శక్తి దేవతలుగా ఉన్నారు. వీరు రాక్షసుల సంహారంలో దుర్గాదేవికి యుద్ధంలో సహకరించారు. ఈ సప్తమాతృకలు తమ తమ పురుష దేవతలనే పోలి ఉంటారు. ఈ విషయాలన్నీ దేవి మహాత్మ్యంలో చాలా వివరంగా ఇవ్వబడిందనమాట. తర్వాత మొదటిగా ఒక్కొక్క దేవతను గురించి మనం తెలుసుకుందాం. బ్రాహ్మీ దేవత. ఈమె హంసవాహనం పైన కూర్చుని విమానంలో కూర్చొని జపమాలకను కమండలను ధరించి ఉంటుంది. దేవి మహాత్మ్యం 8వ అధ్యాయంలో 15వ మంత్రం. ఇతర గ్రంథాల్లో ఈమె పసుపు వర్ణం ధరించినటువంటి వస్త్రం ధరించి ఉందని కూడా ఇచ్చారు. చేతిలో శ్రేష్టమైనటువంటి కమండలము మరియు సుందరమైన కిరీటం ధరించి ఉంటుంది. రెండవ ఆమె మాహేశ్వరి. ఈమె వృషభ వాహిని. త్రిశూలం ధరించి పెద్ద పెద్ద సర్పములను ఆభరణములుగా ధరించి ఉంటుంది. చంద్రకళను శిరోభూషణంగా జటామకుటధారిణి అయి ఆమె భక్తులకు దర్శనమిస్తుంది. ఈమె రౌద్రి, రుద్రాణి మరియు మాహేషి అనే పేర్లతో కూడా ఈమెను పూజిస్తారు. మూడవ తల్లి కౌమారి. కుమారస్వామి రూపం ధరించిన ఈమె శక్తి యొక్క ఆయుధాన్ని ధరించి నెమలి వాహనం ఉంటుంది. ఈమె కిరీటవర్తలము స్తంభ రూపంలో ఉంటుందన్నమాట. వైష్ణవీదేవి. ఈమె గరుడవాహిని అయి శంఖ, చక్ర, గద, ఖడ్గ, ధనస్సులను ధరించి ఉంటుంది. ఈమె మహావిష్ణు మాదిరిగా కిరీటధారిణి అయి నానా ఆభరణాలను ధరించి ఉంటుంది. వారాహీదేవి. శ్రీహరి యజ్ఞవరాహ రూపాన్ని ధరించినట్లుగా ఈమె ఏనుము లేక మహిష వాహనం పైన ఉంటుంది. చేతిలో దండము మరియు ఇతర ఆయుధాలను ధరించి ఉంటుంది. 6వ తల్లి నారసింహి. ఈమె విష్ణువు యొక్క నారసింహ అవతారము. ఈమె తన సింహముఖంతో శత్రువులను ఛేదించి తన కళ్ళ నుండి నక్షత్ర సమూహమున్నే విరజిమ్మునట్టుగా అటువంటి శక్తిని కలిగి ఉంటుందన్నమాట. చాముండాదేవి. కొన్ని గ్రంథాల్లో నారసింహి బదులుగా చాముండి అని కూడా సప్తమాతృకుల్లో చేర్చి ఉన్నారు. 7వ తల్లి ఐంద్రి. సహస్ర నయనములతో ఇంద్రుని రూపం ధరించి ఉన్న ఈమె గజవాహనంపై ఉంటుంది. వజ్రాయుధాన్ని ధరించి ఉంటుంది. ఈ విధంగా సప్తమాతృకలు కాళి, శివదూతి మరి ఇతరమైన దేవీ దేవతలతో కూడి అతి ఉగ్రంగా యుద్ధం చేసి వేల కొలది రాక్షసులను వీరు వధించారు. తర్వాత రక్తపానం కూడా చేశారు. రక్తపానం యొక్క మదంతో మాతృగణములన్నీ కూడా దేవి యొక్క అనుగ్రహం ద్వారా ఉబ్బిపోయేవారు. శుంభాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు దేవి ఈ అనేక శక్తి దేవతలకు తన దేహంలో చివరిగా లీనం చేసుకుంది. ఇవన్నీ దేవి మహాభాగవతంలో మనకు విశేషమైన 8 మరియు 10 అధ్యాయాల్లో మనకు ప్రస్ఫుటంగా వివరించారు. కావున పురాణ కాలం నుండి ఈ సప్తమాతృకుల దేవి దేవతల వివిధ రూపములను చాలా విస్తారంగా వివరించారు. ఈ ఉగ్రదేవతల వర్గంలోనే కూడా వస్తారు వీరి గుంపే వీరి ప్రత్యేకం. వీరిని పూజించేవారు వర్గం కూడా విశేషంగా వేరేగానే ఉంటుంది. వీరందరూ గ్రామంలో మరియు కొన్ని ప్రదేశాల్లో ఆటవిక జాతుల్లో రక్తబలి ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. నాట్యశాస్త్రం అనగా నాటకానికి ప్రారంభంలో సప్తమాతృకులను స్మరించడం ఆనవాయితీ. సప్తమాతృకులు కుండిలిని యోగం యొక్క సప్త చక్రములను ప్రతిబింబిస్తారని చెప్తారు. ఈ విధంగా శ్రీచక్ర భూపూరంలో 2వ వర్గంలో పూజించబడతారు. 64 యోగినుల్లో సప్తమాతృకులు కూడా ఉన్నారని ఒక ప్రతీతి. ఇంకా 5వ వర్గం వారు ఎవరనగా అష్టసిద్ధిలు.
సాధన వలననే సిద్ధి లభ్యమవుతుంది. సాధన వలన ఏవేవి సాధనలనగా వాక్సిద్ధి, మంత్రసిద్ధి, ఈ విధంగా అనేక సిద్ధులను తాము పొందినట్టు మహాపురుషులు ఉన్నారు. సిద్ధులలో అష్టసిద్ధులు చాలా ప్రముఖమైనవి. ఇవి భౌతిక క్షేత్రం కంటే ఆధ్యాత్మిక క్షేత్రానికే ఇవి పరిమితమై ఉన్నాయని చెప్పవచ్చు. ఇవి దేవి యొక్క 8 శక్తులై ఉన్నాయి. లలితా సహస్రనామంలో దేవిని ప్రభావతి మరియు ప్రభారూప అని స్తోత్రం ఉంది కదా, 393, 394లో. అదేవిధంగా అణిమాది దేవతల స్వరూపములై నుండి అమ్మ ఈ యొక్క అష్టసిద్ధులను మనకు అనుగ్రహిస్తుంది. లలితా త్రిశతిలో దేవిని ఈశిత్వాది అష్టసిద్ధిద అని సంబోధించారు. ఈశిత్వవే ఆయన మొదలైన అష్టసిద్ధులను అనుగ్రహించు పరాదేవత. ఈ సిద్ధులన్నీ శ్రీచక్రంలో మొదలైన ఆవరణంలోనే ఈ యొక్క అష్టసిద్ధులు ఉంటారు. ఈ మాతృకలు, లోకపాలకులు మరియు ప్రకటన యోగులను కూడా వారితో పాటు వీరు పూజించబడతారు. ఈ సిద్ధుల కోసం ఒక శ్లోకం ఉంది. అణిమా గరిమా చైవ లఘిమా మహిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వం చాష్టసిద్ధయ అని. అణిమా సిద్ధి అనగా అణువు కంటే చాలా అల్పంగా ఉండు శక్తి. గరిమా సిద్ధి అనగా పర్వతం కంటే అధిక భారమైన శక్తి. లఘిమా సిద్ధి అంటే గాలి కంటే చాలా సులభంగా ఉండినటువంటి శక్తి. మహిమా సిద్ధి అన్నిటికంటే చాలా గొప్ప శక్తి. ప్రాప్తి సిద్ధి ఏది కావాలన్నా అనిర్బంధితంగా పొందగల శక్తి. ప్రాకామ్య సిద్ధి సంకల్పించిన వస్తువును పొందగల శక్తి. ఈశిత్వ సిద్ధి అనగా అనేక భౌతిక వస్తువులపైన సామ్యత్వాన్ని పొందినటువంటి ఆధికారిక శక్తి. ఇంకా వశిత్వ సిద్ధి ప్రాణులు మరియు మనుష్యులను ఆధీనం చేసుకునేటువంటి శక్తి. కాయక, వాచక, మానసిక పరిశుద్ధిని పొందినటువంటి వ్యక్తి సాధన ద్వారా ఒకటో రెండో సిద్ధులను పొందవచ్చు. అదే వ్యక్తి ఈ 8 సిద్ధులను పొందడం చాలా విరళం. శ్రీ గణేశుడు మరియు ఆంజనేయ స్వామి ఈ సిద్ధులను దయపాలించేటువంటి అధికారంను పొంది ఉన్నారు. భాగవతంలో భగవంతుడు జితేంద్రియుడై స్థిరచిత్తుడై ప్రాణులను జయించి నాపైనే మనసును నిలిపినటువంటి యోగికి సమస్త సిద్ధులు కూడా సేవకులుగా వారి చెంత ఉంటాయి అని తెలిపాడు. భాగవతం 11 అధ్యాయంలో 15 ఒక శ్లోకంలో మనకు తెలియజేశారనమాట. కావున భాగవతం మరియు అనేక గ్రంథాలు అనేకమైన ఉపసిద్ధుల గురించి కూడా తెలియజేస్తాయి. ఆ ఉపసిద్ధులు ఏంటో మనం తెలుసుకుందాం. మొదటిది అనూర్మిత్వ సిద్ధి అనగా ఆకలి దప్పికలను, శోకమోహములను జయించడం మరియు ముసలితనము, మరణము ఈ 6 అవస్థలను మీరినటువంటి సిద్ధిని అనూర్మిత్వ సిద్ధి అంటారు. రెండవది దూరశ్రవణ సిద్ధి, దూరంగా ఉన్న శబ్దాలను గ్రహించేటువంటి శక్తి. మూడవది దూరదర్శన సిద్ధి, దూరంలో ఉన్న వస్తువులను పసిగట్టగల శక్తి. నాలుగవది మనోజవ సిద్ధి, అంటే మనోవేగంతో అనుసరించేటువంటి గమనాన్ని పొంది ఉండడం. ఐదవది కామరూప సిద్ధి, తనకి ఇష్టమైన రూపాన్ని తాను పొందవచ్చు. ఆరవది పరకాయ ప్రవేశ సిద్ధి, అనగా ఇతరుల శరీరంలో ప్రవేశించడం. 7 స్వేచ్ఛామరణ సిద్ధి, తన ఇచ్ఛకు అనుసరంగానే తాను మరణించవచ్చు. 8 క్రీడాను దర్శన సిద్ధి, దేవతలు చేసేటువంటి లీలలను ప్రత్యక్షంగా దర్శించడం. 9వది సంకల్ప సిద్ధి, సంకల్పానుసారంగా తనకు కావలసిన వస్తువులను పొందటం. 10వది ఆజ్ఞా సిద్ధి, సకల లోకములను పరిపాలించడం మరియు ఇతరులను ఆజ్ఞాపించేయడం అనే శక్తి. 11 మృత సంజీవిని సిద్ధి, మృతదేహానికి ప్రాణం ఇవ్వడం. 12 వాయుగమన సిద్ధి, ఆకాశంలో పయనించేటువంటిది. 13 కనకధార సిద్ధి, తాను ఎంత ఐశ్వర్యాన్ని పొందాలనుకుంటాడో ఆ ధనాన్ని తాను పొందుట. 14వది సూర్య విజ్ఞాన సిద్ధి అని, అంటే ఒక వస్తువును మరొక వస్తువుగా మార్చటం. 15వది
త్రికాల జ్ఞాన సిద్ధి అనగా భూత భవిష్యత్ వర్తమానములను తెలుసుకునేటువంటి గొప్ప సిద్ధి ఇది. 16వది అద్వంత సిద్ధి అనగా శీతోష్ణ సుఖ దుఃఖాలను సహించుకునేటువంటి దాన్ని. 17 పరచిత్తాభిజ్ఞాన సిద్ధి అని, ఇది ఇతర మనసులో ఏమున్నదో తెలుసుకోవడం. 18 అగ్నిస్తంభన సిద్ధి అంటే అగ్నిలో నడిచేటువంటి శక్తి. 19 జలస్తంభన సిద్ధి, నీటిపై నడవటం. 20 విషస్తంభన సిద్ధి, విషం తనపైన ప్రయోగిస్తే కూడా ఏమి పరిణామం కాకుండా ఆపేటువంటి శక్తి. 21 అపరాజయ సిద్ధి, శత్రువులను మరియు ప్రతివాదులను వారితో వాదించి వారిని ఎదుర్కొనేటువంటి శక్తి. యోగ సాధనలో సిద్ధిని పొందటం అంతగా ప్రోత్సహించదగింది కాదు అంటారు పెద్దలు. ఎందుకనగా ఆ సిద్ధులన్నీ మన మోక్ష సాధనానికి అడ్డుగా ఉంటాయి. ఇంకా 6వ దేవి నిత్యదేవి, వారి గురించి తెలుసుకుందాం. నిత్య దేవతలు ఎవరు? లలితాదేవి యొక్క రూపములే 16 నిత్య దేవతలు అని చెప్తారు. అనగా చంద్రునిలో ఉన్నటువంటి 16 కళలకు సంబంధించిన దేవతలు. ఆ యొక్క చంద్రుని కళలు ఎలా వృద్ధి చెందుతాయో అలానే లలితాదేవి రూపం కూడా నిత్యము కూడా వృద్ధి చెందుతుంది. తాంత్రిక ఆరాధనలో ఈ నిత్య దేవతలకు ప్రధాన పాత్ర ఉంది. ప్రతి ఒక్కరూ నిత్యము తన దగ్గర ఉన్నటువంటి ఆద విద్య, మంత్రము, యంత్రము, శక్తులు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ విద్యల ద్వారా తమ యొక్క కళలను వృద్ధి చేసుకోవటం. 7వది సప్తయోగినులు అని. యోగినులు దేవి యొక్క పరివార దేవతలు. వీటిని దేవతలు, శక్తి అని కూడా పిలుస్తారు. శ్రీచక్రంలో ప్రతి ఒక్క ఆవరణంలోనూ ఈ యోగిని దేవతలు ఉపస్థితులై ఉంటారు. లలితాదేవిని యోగిని అని కూడా పిలుస్తారు. సాధకుడు తన ఆవశ్యకత తగినట్టుగా ఒక దేవతనైనా లేక ఒక వర్గము చెందిన దేవతలైనా ఆరాధించే పద్ధతి మనము దేవి ఆరాధనలో వివరించబడింది. ఇంకా 8వది 64 కళలు. లలితాదేవిని కళావతి అనగా లలితా సహస్రనామం 327వ మంత్రం. కళామాల 794వ మంత్రం. కళానిధి 797వ నామం. కళానాథముఖి లలితా త్రిశతిలో 149వ మంత్రం. కళాలాప లలితా త్రిపుర సుందరి స్తోత్రంలో 156వది. సకల లలితా త్రిపుర సుందరి స్తోత్రం త్రిశతిలో 226వది. ఈ విధంగా పిలిపించబడుతుంది. 64 విద్యలు 64 కళలకు ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి. ఆత్మీయులారా, ఇంతవరకు మనం దేవీ దేవతల వారి యొక్క విభిన్నమైనటువంటి రూపముల విధానాల్ని మనం తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్. ఇట్లా మీ ప్రియత మిత్రుని